హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. నేను ఈరోజు పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోలో. ఇక్కడ నేను పాలకూరలో ఎర్రపప్పు వేసి చేసుకున్నానండి. చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది ఈ కర్రీ అనేది. చూసారు కదా ఎంత బాగుందో. తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో చూపిస్తానండి. ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చీలు, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా మెంతికూర తీసుకున్నానండి. ఇక్కడ నేను ఈ కప్పుతో 1 కప్ ఎర్రపప్పు అనేది తీసుకున్నానండి. ఇక్కడ చూపించిన కప్పుతో. అలాగే 2 కట్టల పాలకూర అనేది నేను ఇలా కట్ చేసి తీసుకున్నానండి. ఈ ఎర్రపప్పుని 2-3 సార్లు వాటర్తో మంచిగా వాష్ చేసుకున్నానండి. అలాగే పాలకూరని కూడా వాష్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ అనేది చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టేసి గ్యాస్ మీద 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్ వేడయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. అలాగే కరివేపాకు, ఉల్లిగడ్డలు కూడా వేసుకుందాం. ఇప్పుడు మెంతికూరని కూడా యాడ్ చేసుకుందామండి. దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది వేగిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. దీన్ని కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర అనేది యాడ్ చేసుకుందాం. దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా మిక్స్ చేసి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిపోయిన తర్వాత మనం పప్పు అనేది యాడ్ చేసుకుందాం. కడిగి పెట్టుకున్న ఎర్రపప్పుని ఇక్కడ వేసుకుంటున్నానండి. మనం 1 కప్పు ఎర్రపప్పు అనేది తీసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు ఈ పప్పుని కూడా కొద్దిగా కలుపుకోవాలి. పాలకూర పప్పు అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పప్పులోకి మనం 4 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి. మనం తీసుకున్న 1 కప్పు ఏదైతే మనం పప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే 4 కప్పుల వాటర్ అనేది వేసుకుంటున్నానండి ఇక్కడ నేను. దీన్ని బాగా కలుపుకొని కొద్దిగా బాయిల్ అయ్యేంత వరకు చూసుకోవాలండి. ఇలా బాయిలింగ్కి రావాలి మనకి పప్పు అనేది. ఇప్పుడు మనం ఉప్పు అనేది యాడ్ చేసుకుందాం పప్పులోకి. ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నాను. దీన్ని కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. పప్పు అంతా ఉడికిపోయేంత వరకు. ఇలా ఉడికిపోయిన తర్వాత నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకుంటున్నానండి.
అలాగే ఇంకాస్త ఉప్పు సరిపోకపోతే ఇంకాస్త ఉప్పు వేసుకుందాం. ఈ కారం అంతా మిక్స్ చేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను ఇంకొక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. అలాగే మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు మనం స్టవ్ మీదనే ఉంచాలండి. అంతే, మనకి సింపుల్గా ఈజీగా పాలకూర పప్పు అనేది రెడీ అండి. చపాతీలోకి తిన్నా అన్నంలోకి తిన్నా చాలా బాగుంటుంది. కంపల్సరీ ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.